నిన్న సభ దగ్గరికి పోయిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తుర్రో మనం చూస్తానే ఉన్నాం. దాదాపు సభను అడ్డుకునే చాలా ప్రయత్నాలు చేస్తుర్రనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ కేసీఆర్ కు సంబంధించిన ఆ రద్దతుతో సభను విజయవంతం చేయండి, లేకపోతే సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయండి అని చెప్పేసి ఆ బ్యానర్లు కానీ లేకపోతే పెయింటింగ్ కానీ ఏదైనా వేసిన నేపథ్యంలో ఆ పెయింటింగ్ను తుడిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బ్యానర్లను చించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని చూసినాం, చించేసిన వాళ్ళతోనే మళ్ళీ అతుకుపెట్టించిండ్రు కొంతమంది. అట్లాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ కేసీఆర్ రజతోత్సవ సభ అనేది ఆగది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రమే సాధనగా ముందడికి కొనసాగిన పార్టీ. ఏమంటారు, పుబ్బలో పుట్టింది మగల పోతుంది, లేకపోతే మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అనే అంశాలు మాట్లాడిండ్రు. కానీ నిలదొక్కుని కొట్లాడి తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం ముందటికి సాగిన పార్టీ కాబట్టి ప్రజలు కంపల్సరీ ఆదరిస్తారు, ఈ సభను విజయవంతం చేస్తారు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందడికి పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో. ఇక మొదగాలటి నుంచి దాదాపు ఇది సభ నవంబర్లో పెడతానని అన్నారు, లేకపోతే జనవరిలో పెడతానన్నారు. ఇక కలిసి వస్తుంది కాబట్టి ఏం కలిసి వస్తుంది అంటే సభ వార్షికోత్సవం కూడా కలిసి వస్తుంది కాబట్టి 25 సంవత్సరంలోకి 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అప్పుడే ఈ సభ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 2 నెలలు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఏప్రిల్ 27 తారీఖు నాడు సభ పెడతా ఉన్నారు. 3 days to go, ఓన్లీ 3 రోజులు, 27 తారీఖు 24 తారీఖు 27 తారీఖు నాడు సభ ఉన్నది. ఆ సభ ఏర్పాట్లు చకచకా ముందడి కొనసాగుతా ఉన్నాయి. ఆ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు పోయినరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిశీలించి అక్కడ కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా అందరూ తెలంగాణ భవన్ వైపే వస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు. అయితే ఈ సభకు సంబంధించి ఊరుకు 200 మందినే రమ్మంటారు. మేము దాదాపు ఒక 1000 మంది దాకా 2000 మంది దాకా వద్దామని అనుకుంటున్నాము. కేసీఆర్ గారు ఈ లేఖ చూడాలి అని చెప్పేసి నిన్న ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ దాదాపు నల్లగొండ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఆ లేఖ విడుదల చేసిండ్రు. మేము చాలా మంది వద్దామని అనుకుంటున్నాము, ఈ చాలా మంది 200 మందిని తీసుకుపోతామని అంటారు. ఈ చాలా మంది వచ్చేదందుకు ఏర్పాట్లు చేయండి, కనీస సదుపాయాలు కల్పించుండ్రి అని చెప్పేసి లేఖ రాసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది ఆ లేఖ. ఎక్కడి నుంచి రాసిర్రు, ఏం కథ అనేది ఒకసారి అది మళ్ళా రైట్. ఇగో ఇది కేసీఆర్ గారికి నా నమస్కారం. సార్, మిమ్మల్ని కాదనుకున్నందుకు మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా వ్యవసాయ పరంగా నష్టపోయినాం, మరలా మీ పాలన కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం రజతోత్సవం సభ అని మా గ్రామాన తెలిసింది. మా ఊరు నుండి 200 మంది పోదాం అనుకున్నాం, కానీ 20 మందినే రమ్మంటున్నారు. 200 మందిని పోదాం అనుకుంటున్నాం, కానీ 20 మందినే రమ్మంటున్నారు. ఈ ఉత్తరం మీరు చూస్తారని అనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా తీసుకుపోయే ఏర్పాటు బస్సు చేయండి. మాకు డబ్బులు వద్దు, మందు వద్దు, బస్సు కిరాయి కూడా మేమే ఇస్తాం, బస్సులు ఏర్పాటు చేయండి, ఇట్లు మీ పాలన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ ఒక లేఖ విడుదలైంది. మొత్తం మీద ఏం కథ, అది ఎక్కడి నుంచి విడుదలైంది తెలియదు, ఎవరు రాసిండ్రు తెలియదు. ఆ సభకు మేము 200 మంది వద్దాం అనుకుంటాం మా గ్రామంకి వెళ్ళి, కాకపోతే మీరు 20 మంది తోలుకపోతాను అంటారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏర్పాట్లు చెయ్యండి, ఆ బస్సులు పెట్టుండ్రి, ఆ బస్ కిరాయిలు కూడా మేమే కట్టుకుంటాం, మాకు పైసలు వద్దు, ఏమద్దు, మొత్తం మీద స్వచ్ఛందంగా వస్తాము అని చెప్పేసి చెప్పినే కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమో చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 15,000 రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామని అంటారు. వ్యవసాయం లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అంటారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటారు. మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు, పంటకు 500 రూపాయల బోనస్ అంటారు, క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అంటారు అని చెప్పేసి ఇలా అధికారంలోకి తీసుకొస్తే రైతు భరోసా పైసలు 2 తాపలు ఎగ్గొట్టిండ్రు. రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిండ్రు, చేయని వాళ్ళకి చేయలే. 2 లక్షల లోపున్న వాళ్ళు అందరికీ అయిపోయిందని చెప్తాను. ఇలా 2 లక్షల లోపున్న వాళ్ళకు కూడా, 1 లక్ష లోపున్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాని పరిస్థితి. రుణమాఫీ కాలేదట.
చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి ఏమన్నా బాగు చేస్తారేమో, బీఆర్ఎస్ కంటే బాగా బాగు చేస్తారేమో అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా అధికారంలోకి తీసుకొస్తే అసలుకే ఎండబెట్టిర్రు, మా బతుక ఆగం చేసిండ్రు, అసలు లేకపోయి కొసరిది లేకపోయి అన్నట్లు చేసిర్రు మా పరిస్థితి అని. ఇక ఎలకతుర్తికి పోయి అక్కడ 1200 ఎకరాలు ఎవరైతే రైతులు ఇచ్చిండ్రో ఆ రైతుల దగ్గరికి పోయి అనవసరంగా మీ భూములు గుంజుకున్నారు, మీ ఏమంటారు మీ అచ్చు కట్టుకున్నది ఎటువాయ్, మీ కాలువలు ఎటువాయ్ అని చెప్పేసి మొత్తం మీద ఆ కాలువలు నీళ్లు రాకుండా చేసిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తూ ఉన్నదట ఈనేటోళ్లకు. నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నదట. నొల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని చెప్పేసి క్రియేట్ చేసేందుకు, బదనాం చేసేందుకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిండే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, కాలువలు అన్నీ నింపకుండా ఎండబెట్టి ఇలా రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకపోగా ఇలా ఆ సభ పెడతామని సభకు ఏర్పాట్లు చేస్తే ఆడికి పోయి రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటా ఉన్నారట. రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు ముంగడ పెట్టుకుంటా ఉన్నారట. ఇలా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. జనతా గ్యారేజీ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలాలే. కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. గిట్లనే ఇప్పుడు నేను మొదలు పెట్టగానే మళ్ళీ కరెంటు పొద్దుగాల 7 గంటలకు లేచి కూర్చున్నానులా 7 గంటలకు అంతా పని చకచకా చేసుకొని 7 గంటలకు వార్తలు మొదలు పెట్టాలి అని చెప్పేసి కూర్చుంటే కరెంటు తుట్టుకుమన్నది. 11:11 వచ్చింది కరెంటు. 11:11 అత్తే మొదలు పెట్టినాక 2 నిమిషాలక మళ్ళీ తుట్టుకుమన్నది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టినాయి. ఇవి కరెంటు కోతలు. ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు గింతగానం. ఎండాకాలంలో కరెంటు కోతలు ఉంటే ఎంత నరకం ఉంటుందో మీకేం తెలుస్తుంది సార్? ఏసీ రూములలో ఉండే మీకేం తెలుస్తుంది? జనరేటర్లు పెట్టుకొని నడిపించుకునే మీకేం తెలుస్తుంది? సామాన్య ప్రజలు కరెంటు కోతల వల్ల ఎదుర్కొనే ఇబ్బందులు మీకేం అర్థమవుతాయి సార్? అందుకే ఆ సభ అప్పుడు మొన్న కేసీఆర్ కూడా అన్నారు, ఏమన్నారు, ఆ సభకు ఎటువంటి ఆటంకమైన సృష్టించేందుకు వాళ్ళు ఎటువంటి ప్రయోగాలైనా చేయొచ్చు, అందుకనే కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. దాదాపు 2000 మందిని వాలంటీర్లను పెడతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు కాకుండా, వచ్చిన ప్రజలకు ఎటువంటి అవస్థలు కాకుండా 2000 మంది వాలంటీర్లను పెడతా ఉన్నామని చెప్పిండ్రు. ఆ కరెంటు తీసేస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే కరెంటు అడ్డుకోవాలని చూస్తారు. మన పర్మిషన్ ఇవ్వకుండానే కదా సిటీ పోలీస్ యాక్ట్ అమలు పెట్టిండ్రు. సిటీ పోలీస్ యాక్ట్ అమలు పెడితే వాళ్ళ హైకోర్టుకు పోతే హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏమైంది, సభ పెట్టుకోనికి పర్మిషన్ ఇయ్యరా? ఇంటి పార్టీ అది, 25 ఏళ్ల పార్టీ, 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. ఎవరైనా మాట్లాడతారు. ప్రాంతీయ పార్టీలు నిజంగా వాళ్ళు అన్నట్లు మగలో పుట్టి పుబ్బలో పుట్టి మగలో పోయిన పార్టీలే ఉన్నాయి కాబట్టి అట్లనే ఈ పార్టీ కూడా పోతుంది అనుకున్నారు. కానీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం దేశంలోనే టీడీపీ, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఒకటి ఉంటే ప్రాంతీయ పార్టీ, రెండోది తెలంగాణలో నిలదొక్కున్న పార్టీ, తెలంగాణలో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన పార్టీ, 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ ఏర్పాట్లు అంటే ఆ సభకు ఏర్పాట్లు చేసుకోవడానికి టైం ఇయ్యరా, ఇంకెప్పుడు పర్మిషన్ ఇస్తారు అట్లా ఇట్లా అంటే పోలీసులు స్పందించి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. రైట్. ఆర్టీసీ కార్మికులారా రజతోత్సవ సభకు కదలండి. బీఆర్ఎస్ తోనే తెలంగాణ సాధ్యమైంది. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆరే. సంస్థ చరిత్రలోనే 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి ఆయనదే. బూటకపు మాటలతోనే కాంగ్రెస్ పబ్బము. ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. మొత్తం మీద సభకు కదలాలి ఆర్టీసీ నాయకులు, మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ సభకు కదలాలి అని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. ఆర్టీసీ చైర్మన్, జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి. మొత్తం మీద 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి అయినదని చెప్పేసి గతంలో కరోనాకు ముందు 2019లో దాదాపు వాళ్ళు ఒక ధర్నా చేసిండ్రు. ఆ ధర్నా 2018లో ధర్నా చేసినట్టుండ్రు. ఎందుకంటే వాళ్ళకి శాలరీలు పెంచాలని చెప్పేసి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముంగట వాళ్ళను గవర్నమెంట్ ఉద్యోగుల ప్రకటిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే సర్కార్ ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మెలకలు పెడతా ఉన్నది, కొర్రీలు పెడతా ఉన్నది. దాని మీద ఒక స్పష్టత ఇస్తలేదు, ఒక క్లారిటీ ఇస్తలేదు. అందుకే ఆర్టీసీ కార్మికులకు థామస్ రెడ్డి పిలుపునిచ్చిండ్రు.